అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షిక ద్వారా శ్రీ శ్రీనాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 113వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ శ్రీనాథ్ గారికి స్వాగతం. నమస్కారం. సంస్కృతి సంపద ఛానల్ వీక్షిస్తున్నటువంటి సోదరులందరికీ కూడా హార్దిక స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు యొక్క చర్చా పరంపరలో ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి శ్లోకాన్ని మీ దృష్టికి తీసుకుని రావడం జరుగుతుందండి. ఏమిటంటే, మనుషులు, వర్తమానంలోని మనుషులు అత్యధిక సంఖ్యలో ఎందువలన భగవంతుడి వైపు వాళ్ళు మొగ్గు చూపడం లేదు, భగవంతుడి యొక్క ప్రాప్తి, భగవంతుడి అనే విషయాన్ని చాలా సీరియస్గా ఎందుకు తీసుకోవడం లేదు. భగవంతుడు అంటే దివ్య గుణాల సాగరుడు, సర్వశక్తివంతుడు. భగవంతుడి యొక్క మహిమలను చాటేటువంటి అనేక గ్రంథాలను కూడా వాళ్ళు చదువుతారు. భగవంతుడి గురించి తెలుసుకోవడానికి ఆ సీరియస్నెస్ ఎందువల్ల లోపించింది, దానికి అర్థం చేయించేటువంటి ఒక అద్భుతమైన శ్లోకం అండి. దానితో ప్రారంభించుకుందాము. అది మొదటి అంశము. తదుపరి అంశంలో ఒక భగవంతుడే ఏంటనుకున్నామంటే త్రిగుణాతీతుడు, అంటే త్రిగుణాలకు అతీతుడు ఆ విషయాన్ని మనం చర్చించుకుందాం. ముందుగా 9వ అధ్యాయంలోని 12వ శ్లోకం దయచేసి రాసుకోవచ్చు. 9వ అధ్యాయంలోని 12వ శ్లోకం. అంటే భగవంతుడు ఒక 70 mm స్క్రీన్లో మనకు చెప్తున్నాడు, ఆయన ఈ కారణంగా మీరు నన్ను పొందే ప్రయత్నము చేయటం లేదు, నా ద్వారా పొందేటువంటి స్వర్గ వారసత్వాన్ని పొందే ప్రయత్నము చేయటం లేదు. వినండి, జాగ్రత్తగా వినండి. ముందుగా శ్లోకము: మోఘాశ మోఘ కర్మణో మోఘ జ్ఞాన విచేతసః రాక్షసీం ఆసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రిత. ఇది శ్లోకం అండి. చాలా గంభీరమైన విషయాలు ఉన్నాయండి ఇందులో, గుహ్యమైన విషయాలు ఉన్నాయి. నిజంగా మనం బుద్ధినేత్రాన్ని తెరుచుకొని సత్యాన్వేషణ మార్గంలో ప్రయాణము చేసే వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే మాత్రము వెంటనే వాళ్ళు ఒక యూటర్న్ తీసుకుంటారు వాళ్ళ లైఫ్లో అన్నమాట. అంత ఘాటుగా భగవంతుడు ఒక్కరే చెప్పగలుగుతాడండి. అర్థమైంది? పిల్లల్ని బాగు చేయాలంటే ఏం ఒక్కోసారి ఘాటుగా చెప్పాల్సి వస్తుంది. ఏమన్నాడు ఇక్కడ? మోఘ అనే పదం వాడాడు 3 సార్లు వాడాడు. మోఘాశ మోఘ కర్మణు మోఘ జ్ఞాన. మోఘ అంటే ఏంటి? మోఘ అంటే వ్యర్థము. అర్థమైందండి? మోఘ అమోఘ అంటే విలువైనది. అర్థమైందండి? మోఘ అమోఘ. మోఘాశ అంటే ఏంటి? వ్యర్థమైన ఆశలతో మనిషి జీవిస్తున్నాడు. ఎందుకు అక్కడ ఆశలు ఉండొచ్చు, తప్పులేదు కదండి. ఆశలని వ్యర్థము అని ఎందుకన్నారు అర్థం చేసుకోండి. వ్యర్థమని ఎందుకన్నారంటే, ఈ ఆశల వల్ల ఎటువంటి ఆశలు మనము ఈ విధంగా ఉత్పత్తి చేస్తున్నామంటే, మనలో కలుగుతున్నాయంటే, నేను సదా సుఖంగా ఉండాలి, సదా శాంతిగా ఉండాలి, సదా అద్భుతంగా ఉండాలి, స్వర్గంలోకి వెళ్ళాలి, భగవంతుడిని పొందాలి, భగవంతుడి యొక్క సత్యమైన స్వర్గ వారసత్వాన్ని నేను పొందేటువంటి అర్హత నాకు పొందాలి. ఇవన్నీ ఆశలు అన్నమాట. భౌతిక ఆశలు ఉన్నాయి, అభౌతిక అంటే ఆధ్యాత్మికంగా కూడా కొన్ని ఆశలు ఉన్నాయి భగవంతుడి పట్ల కూడా. కానీ దేని ఆధారంగా వాళ్ళు అది పొందాలనుకుంటున్నారండి? అర్థం చేసుకోండి ఒకసారి. ఆధ్యాత్మికతలో ప్రగతి, సదా శాంతి, సుఖము, ఆనందము, ప్రేమ, కరుణ, దయా, జాలి, పవిత్రత, ఈ దివ్య గుణాలు, దివ్య శక్తులు దేని ఆధారంగా పొందాలనుకుంటున్నారు? అనిత్యమైనటువంటి దేహము ద్వారా పొందాలనుకుంటున్నారు. అందుకని వ్యర్థం అంటున్నారు. దేహము ద్వారా మీరు శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందలేరు, శాశ్వతమైనటువంటి శాంతిని, సుఖాన్ని పొందలేరు. ఎందుకంటే దేహము అశాశ్వతము. అశాశ్వతమైనటువంటి వస్తువు నుండి మీరు శాశ్వతమైనటువంటి లాంగ్ లాస్టింగ్ పీస్, లాంగ్ లాస్టింగ్ బ్లిస్, లాంగ్ లాస్టింగ్ హ్యాపీనెస్, లాంగ్ లాస్టింగ్ అనుకుంటే ఎక్కడవుతుందండి? లాంగ్ లాస్టింగ్ కాదు. బాడీ ఎప్పుడైనా పుట్టుకొని పోతుంది.
ఉన్న పడంగా గుండెపోటు వచ్చింది, పోయాడు. అరే నిన్న రాత్రి మాతో మాట్లాడుకున్నాడు కదండి అంటే అంతే. ప్రపంచంలో ఎంత గొప్పవాళ్ళైనా, ఎంత ఉన్నతమైన పదవిలో ఉన్నా కూడా యమధర్మరాజు, చిత్రగుప్తుడు వాళ్ళకి ఏమి SMS మెసేజ్ పంపించలేదండి. ఉన్న పడంగా పోయాడంట అంతే. దాన్ని ఏమంటారు, దానికి ఒక ఏదో ఉంది కదా, ఎటువంటి టైం అది లేకుండా అది అకాల మృత్యు అంటారు. అది అర్థమైంది, అకాల మృత్యు అంటారు. అకాల మృత్యు. అకాల మృత్యు పొందేటువంటి శరీరము ద్వారా భౌతిక దేహ భ్రాంతిలోని కూరుకుపోయి శాశ్వతమైన శాంతి నాకు కావాలంటే దొరుకుతుందా? దొరకదు. ఎక్కడ దొరకదు. ఎంత ప్రయత్నం చేసినా దొరకదు. తల కింద పెట్టి కాళ్ళు పైన పెట్టి తపస్సు చేసినా దొరకదు. ఇక్కడ అదే పాయింట్ భగవంతుడు మనకు చెప్తున్నాడు. మోఘాశ, మీ ఆశలు ఏ విధంగా ఉండాలి? నేను ఆత్మని, ఆత్మ అనుభవం చేసుకోవాలి, నేను శరీరం కాదు. ఆత్మల తండ్రి పరంపిత పరమాత్మ, ఆయన విశ్వాత్మలందరికీ తండ్రి, అందరం పరమాత్మ సంతానము. అందులో ఈ విధంగా ఏమవుతారండి, అందరూ పరస్పరము సోదరులు అవుతాము. వసుదైవ కుటుంబకం అంటే ఇక్కడి నుంచే వచ్చింది. సర్వమానవ సౌభ్రాతృత్వం అంటే ఇక్కడి నుంచే వచ్చింది. సర్వే జన లోకా సమస్త సుఖినో భవంతు అంటే ఇటువంటి భావన, ఇటువంటి సత్యమైనటువంటి భావన ద్వారానే వచ్చింది. మళ్ళీ ఆ విధంగా చింతన చేయకుండా, దేహభ్రాంతిని విడిచిపెట్టకుండా 24/7 365 డేస్ ఎంటైర్ లైఫ్ లాంగ్ కూడా దేహము నేను దేహం అనుకుంటూ మీరు స్వర్గంలోకి వెళ్ళాలి, మంచి జన్మ పొందాలి, శాశ్వతమైనటువంటి శాంతిని పొందాలి, బ్రహ్మాండమైన ఆరోగ్యాన్ని పొందాలి అని భౌతికంగా చేస్తే వస్తుందా? అందుకని భగవంతుడు కరాఖండిగా, నిర్ద్వంద్వముగా, కుండబద్దలు కొట్టినట్లుగా ఏం చెప్తున్నాడండి? శరీర భ్రాంతిలో నీవు శాశ్వతమైన సుఖాలు, శాంతి, ఈ విధంగా స్వర్గ ప్రాప్తులు భగవంతుడిని పొందలేవు నాయన, అది వ్యర్థము అంటున్నాడు. మోఘాశ. మోగ కర్మణ అంటే ఏంటి? మళ్ళీ వ్యర్థ. మన కర్మలన్నీ కూడా వ్యర్థమేనండి. మన కర్మలు 2 రకాల కర్మలు ఉంటాయి. ఒకటి భగవంతుడి ధర్మ సంస్థాపన కర్తవ్యాన్ని సమర్థించే కర్మలు ఉంటాయి. అర్థమైందండి? భగవంతుడి ధర్మ సంస్థాపన కర్తవ్యాన్ని సమర్థించడం అంటే ఏమి గొప్ప పని చేయక్కర్లేదండి, ధర్మ మార్గంలో నడవటం. ఎందుకంటే భగవంతుడు ధర్మయుగాన్ని స్థాపన చేస్తున్నాడు కదా. ఇప్పుడు కలియుగంలో ఉన్నటువంటి అంతిమ సమయంలో ఇది కుళ్ళిపోయి ఉన్నదన్నమాట, కంప్లీట్లీ పొల్యూటెడ్. ప్రపంచాన్ని ఇప్పటికీ కూడా చాలా మంది పెద్దవాళ్ళు కొంతమంది అంటారు, ఈ ప్రపంచాన్ని మార్చే దశ దాటిపోయిందండి అంటారు. ఈ ప్రపంచాన్ని, ఈ ప్రపంచంలో ఉన్న మనుషుల్ని ఎవరూ మార్చలేరన్నారు. విషయ వికారాల వలయములో కూరుకుపోయి వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో ఆ మార్గంలోనే ప్రయాణం చేస్తూ మంచి మాటలని పెడచెవిని పెట్టి భగవంతుడి యొక్క మంచి మహావాక్యాలు, భగవద్గీతలో ఉన్నటువంటి దాన్ని ఆధ్యాత్మిక దృష్టికోణంలో అర్థం చేసుకునే విషయాన్ని విస్మరించి కేవలము శాస్త్రాలని, గీతని, మిగతా ఏదైతే మీరు భాగవతం, రామాయణం, మహాభారతం, బ్రహ్మసూత్రాలు, ఇతిహాసాలు ఇవన్నిటినీ కూడా పఠన పారాయణ శ్రవణ ప్రచార ప్రసారం కోసమే జీవితాన్ని అంకితం చేస్తూ దైహిక సుఖాలని పొందేటువంటి కర్మలే చేస్తున్నారు. అశాశ్వతమైనటువంటి, అనిత్యమైనటువంటి ప్రాప్తులనిచ్చే కర్మలే చేస్తున్నారు. కానీ ఎక్కడా కూడా నా చరిత్ర నిర్మాణం చేసుకోవాలి, దివ్య గుణాలు ధారణ చెయ్యాలి. ఇప్పుడు పరమాత్మ ఈ సృష్టి మీద అవతరించిప్పటికే 89 సంవత్సరాలు అయ్యింది. ఒక సంస్థని ఆయన స్థాపన చేశారు. ఈ సంస్థలో కొన్ని లక్షల మంది సభ్యులుగా ఉండి ఆ యొక్క మార్గమును వాళ్ళు ఫాలో చేస్తూ ఉన్నారు. అది అర్థం చేసుకోవడానికి నాకు శక్తి లేదు. అందుకని ఏమన్నాడు, మనం చేసే ప్రతి కర్మ కూడా దైహిక భ్రాంతిలో 100% నేను దేహం అనుకుని చేస్తున్నాం. నేను దేహం అనుకునే చేసేటువంటి ఎటువంటి కర్మైనా అది భగవంతుడి యొక్క ధర్మ సంస్థాపన కర్తవ్యాన్ని సమర్థించదండి. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే భగవంతుడు మన భగవద్గీత ద్వారా 574 శ్లోకాల ఆధ్యాత్మిక ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క మూల సిద్ధాంతం ఏంటండి? నీవు ఆత్మవి, ఈ శరీరము నీది. అంటే నేను నాది అన్న వ్యత్యాసాన్ని మీరు అర్థం చేసుకోండి. ఇప్పటి వరకు ఎవరు మీకు అర్థం చేయించలేదో నేనే ప్రత్యక్షంగా వచ్చి అర్థం చేయిస్తున్నాను. అర్థమైంది? అందుకనే దీనికి విరుద్ధంగా, విపరీతంగా చేసేటువంటి కర్మలన్నీ కూడా వ్యర్థము అంటున్నాను. కేవలం వండుకోవడానికి, తినడానికి, నిద్రించడానికి, లేకపోతే కాస్త ఎంటర్టైన్మెంట్ చేసుకోవడానికి, కాస్త ఈ విధంగా మాట్లాడుకోవడానికి, దానికోసమే జీవితాన్ని మీరు చేస్తున్నారు.
మానవ జన్మ అతి దుర్లభము అనుకున్నటువంటి వాళ్ళు కూడా మానవ జన్మకి ఎటువంటి విలువని ఇవ్వటం లేదు, పశు తుల్యముగా నడుస్తున్నారు. భగవంతుడు 84 లక్షల జీవరాశులలో కేవలం మనిషికి మాత్రమే బుద్ధినేత్రాన్ని ఇచ్చాడు. బుద్ధినేత్రం అంటే విచక్షణ, ఏది మంచిది, ఏది చెడు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఏ మార్గాన్ని నడవాలి, ఏ మార్గాన్ని నడవకూడదు, ఇది విచక్షణ అంటే పరిశీలన శక్తి. పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అంటారు, పవర్ ఆఫ్ జడ్జిమెంట్ అంటారు. మాట్లాడే కళ, విచక్షణ చేసేటువంటి కళ, ఇవన్నీ మనిషికే ఉన్నాయి కదా. అందుకనే భగవంతుడు చాలా ఘాటుగా మనకి ఈ యొక్క జ్ఞానాన్ని ఈ శ్లోకం ద్వారా మోఘాష మోఘ కర్మను, తర్వాత ఏమన్నాడు, మోఘ జ్ఞాన అన్నాడు. జ్ఞానం కూడా వ్యర్థమంట. ఏ జ్ఞానమైతే, జాగ్రత్తగా వినండి, ఏ జ్ఞానమైతే ఈ ఆత్మని సంస్కరించదో, ఏ జ్ఞానమైతే ఆత్మలో జన్మ జన్మలుగా చేసిన నీచ నికృష్ట భ్రష్ట పాప దుష్ట కర్మలను దీని పర్యవసానముగా ఆత్మలో నిక్షిప్తము కాబడిన తామసిక సంస్కారాలు, తమో ప్రధాన సంస్కారాలు సాత్వికంగా పరివర్తన చేయడానికి సహకరించదో, ఉపకరించదో ఆ జ్ఞానం వ్యర్థము అనేస్తాడు. అంటే ఎందుకు ఎందుకు వ్యర్థం అంటున్నాడు? కేవలం మీ శరీరం ద్వారా ఊరికినే మీరు నోటి ద్వారా పలుకుతున్నారు, చెవుల ద్వారా వింటున్నారు, కళ్ళ ద్వారా చూస్తున్నారు, ఒక సినిమా రూపంలోనో లేకపోతే ఒక డ్రామా రూపంలోనో చూస్తున్నారు, బాగుందని తప్పట్టు కొడుతున్నారు. ఎవరి జీవితాలు బాగున్నాయని చెప్పేసి అందరి జీవితాలను పరిశీలిస్తున్నారు. కానీ ఎప్పటికీ కూడా నా జీవితం సంగతి ఏమిటి నేను ఆలోచించారా? ఎందుకంటే నేను కూడా ఎప్పుడైనా శరీరం విడిచిపెట్టేయచ్చు, నేను కూడా శరీరాన్ని విడిచిపెట్టేటువంటి ఈ శరీరధారినే కదా. నేను కూడా 8,850 లక్షల మంది, ఏ విధంగా 8,850 కోట్ల మంది ఎవరైతే ఈ పుడమి మీద ఉన్నారో, పాత్రను అభినయిస్తున్నారో, వాళ్ళలాగా నేను కూడా ఉన్నాను కదా. అందులో అర్జునుడు కూడా ఉన్నాడు కదా. అందరూ దేహదారులు అందరూ ఉన్నారు కదా. మరి దేహదారులు అందరూ వేరే వాళ్ళ కథలు వింటూ ఇప్పటిదాకా కాలక్షేపం చేశాను. ఇప్పుడు నా కథ ఎవరు చెప్తారు? నా కథ చెప్పేటువంటి శాస్త్రమే లేదా? ఒక్కసారి తీక్షణంగా ఆలోచించాలి. ఇది అత్యంత గుహ్య మరియు గంభీరమైన విషయం, మోస్ట్ సీక్రెట్ అనమాట. ఇది ఈ మిస్టరీ అనమాట. రాయల్ మిస్టరీ అంటే ఇదే అనమాట. భగవద్గీత చెప్పాడు రాజగుహ్య అన్నాడు కదా. అందువల్ల ఒక్కసారి మీరు ఆలోచించండి, ఎందుకు జ్ఞానం ఉన్నా కూడా వ్యర్థం అంటున్నాడు. ఎందుకంటే అది వ్యర్థం ఎందుకన్నాడంటే, అది మీ జీవితాన్ని పరివర్తన చేసేటువంటి విధానంగా మీరు మలచుకోలేదు, ఆధ్యాత్మికంగా అర్థం చేసుకోలేదు, ఆత్మని శుద్ధి చేసుకోవటం లేదు, ఒక సత్ప్రవర్తన చరిత్ర నిర్మాణం కోసం పనికిరాదు, జీవితంలో నైతిక ఆధ్యాత్మిక సామాజిక విలువలు ఏవైతే ఉన్నాయో, మానవీయ విలువలు, ఈ విలువల్ని పెంపొందించే కృషి చేయటం లేదు. భలే మీరు అంటారు, ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. ఏం లాభం అంటే ఏం లాభం? హెల్త్ ఈజ్ వెల్త్, ఆరోగ్యమే మహాభాగ్యం అంటే ఏం లాభం? ప్రపంచం అంతా కూడా రోగాల నిలయమైపోయింది కదండి. ఎక్కడ చూసినా ఆసుపత్రులు, మందుల షాపులు, ల్యాబొరేటరీలు ఎక్కడ వచ్చాయండి? ఇప్పుడు మేము ఇక్కడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఉన్నాము. అన్ని అక్కడ సిటీలో ఉన్న ఆసుపత్రులు అన్ని ఇక్కడ బ్రాంచెస్ పెట్టేశారు. యశోద ఆసుపత్రి వచ్చింది, కేర్ ఆసుపత్రి వచ్చింది, అపోలో ఆసుపత్రి వచ్చింది. అర్థమైందండి? అన్ని హాస్పిటల్. ఎందుకంటే ఇక్కడ బాగా డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు కదా. ఇక్కడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అంటే ఒక్కొక్కరి జీతాలు 2 లక్షలు 3 లక్షలు ఉంటాయి నెలకి. అందుకని ఏం చేస్తారు, ఇక్కడ ఉన్న బిజినెస్ ఇక్కడ పెట్టకపోతే అక్కడ దాకా ఎవరు వస్తారు? జూబ్లీ దాకా ఎవరు వస్తారు? లేకపోతే సిటీ బంజారా హిల్స్ దాకా ఎవరు వస్తారు? లేదా ఊళ్ళోకి ఎవరు వస్తారు అని చెప్పి వాళ్ళు కొన్ని వందల వేల కోట్లు ఖర్చు పెట్టుకుని ఇక్కడ నిర్మాణం చేస్తున్నారు. వాళ్ళకి జ్ఞానం ఉన్నది. నాకు వేదాలు తెలుసును, ఉపనిషత్తులు తెలుసును, మహాభారతం తెలుసును, అన్ని తెలుసును. కానీ ఆ జ్ఞానము సంస్కార పరివర్తనకి ఉపయోగపడటం లేదు. అందుకని వ్యర్థం. మోఘాష మోఘ కర్మను మోఘ జ్ఞాన విచేతస అన్నాడండి. విచేతస అంటే ఏంటన్నాడు? చేతస అంటే మనసు, విచేతస అంటే మనసుని, మనోనేత్రాన్ని మూసేసుకున్నాం, అజ్ఞానములో ఉన్నాం. జ్ఞానం యొక్క నిర్వచనం ఇప్పటికే మీకు చాలాసార్లు చెప్పమంటే చర్చించుకుంటున్నాం. జ్ఞానము అంటే శాస్త్ర జ్ఞానము కాదు. జ్ఞానము అంటే పఠన పారాయణ శ్రవణ, ఆ విధంగా నేను బ్రహ్మాండంగా పారాయణం చేస్తున్నాను కాదు. జ్ఞానము అంటే నేను నా యొక్క మూల స్వరూపంలో ఆత్మని, ఆత్మ అనుభవం చేసుకోవడం ద్వారా పరమాత్మ నుండి నా నిక్షిప్తము చేయబడిన 26 దివ్య గుణాలు నేను అనుభూతి చేయగలుగుతాను. ఆ స్టేజ్కి నేను చేరుకోవాలి అంటే రాజయోగం అనే ప్రక్రియ, భగవద్గీతలో చెప్పిన ప్రక్రియని నేను జీవితంలో చాలా సీరియస్గా తీసుకొని దానిని నేను ఆచరణలో పెట్టాలి. అంటే పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్ కోల్పోయాం మనం.
విచక్షణ లేదు. ప్రపంచం అంతా ఏ మార్గంలో వెళుతుంది? ప్రపంచం అంతా కూడా మెజారిటీ పరమాత్మని పొందే ప్రయత్నం చేయటం లేదు. అంతే కదండి. లేకపోతే 7వ అధ్యాయం 3వ శ్లోకంలో కొద్ది మంది మాత్రమే నన్ను తెలుసుకుంటారు, 7:19లో చాలా కొద్ది మంది మాత్రమే అటువంటి వాళ్ళు నాకు దొరుకుతున్నారు ఎందుకంటాడు భగవంతుడు? ప్రతిదాన్ని ఎక్కడా కూడా కాంట్రడిక్టరీగా ఉండకూడదండి, పారాడాక్సికల్ గా ఉండకూడదు. ఇక్కడ ఇలా చెప్పాడు, అక్కడ అలా చెప్పాడు, ఇది కరెక్ట్ అది కరెక్ట్ అలా ఉండదండి. ఒకటే కరెక్ట్, ఒకటే సిద్ధాంతం చెప్తున్నాడు భగవంతుడు. నువ్వు ఆత్మవి, ఆత్మల తండ్రి పరమాత్మని నేను, నాతో నువ్వు కనెక్ట్ అవ్వు, సంస్కార పరివర్తన చేసుకో, స్వర్గంలోకి వెళ్ళు, అంతే. మోఘాష మోఘ కర్మణో మోఘ జ్ఞాన విచేతస. తర్వాత గంభీరంగా పలుకుతున్నాడు, రాక్షసీం ఆసురీం చైవ ప్రకృతి మోహినీం శ్రిత అన్నాడు. ఇక్కడ మూడు గంభీరమైన పదాలు వాడాడండి. ఒకటి ఏమండి, ఆసురీం అన్నాడు, 2 రాక్షసి అన్నాడు, 3 మోహిని అన్నాడు. ఈ 3 పదాలు తెలుసుకుంటే ఈ శ్లోకం మీకు బ్రహ్మాండంగా అర్థం. రాక్షసి అంటే ఏంటి, ఆసురి అంటే ఏంటి, రెండింటికి తేడా ఏమైనా ఉందా? అసురులన్నా మనం రాక్షసులు అంటాం కదా, మళ్ళీ రాక్షసులు ఎందుకు పదం ఎందుకు వాడాడు? దీనికి 16వ అధ్యాయంలో మీరు ఒక్కసారి 16వ అధ్యాయం యొక్క టైటిల్ చూడండి, దైవ అసుర సంపద విభాగ యోగం. అసుర అంటే అసలు ఏంటంటే, అసుర అంటే ఏంటి? సుర అంటే ఏంటి? డివైన్. సుర అంటే దైవీ లక్షణాలు, దైవీ సంస్కారాలు. సురులు అంటే దేవతలు. పక్కన ఆ పెట్టాడు. ఆ అంటే ఏంటి? దైవీ సంస్కారాలు లేనటువంటి వాడు. అసురులు అంటే దైవీ సంస్కారాలు మాకు అక్కర్లేదంటే దేహభ్రాంతిలో అహంకారము, కామము, క్రోధము, లోభము, మోహము, వీటితోనే జీవితాన్ని గడిపేటువంటి వాళ్ళందరూ అసురులు అని చెప్పి ఒక 60 అవగుణాలు చెప్పాడు గీతలో. నేను అన్ని లెక్క పెట్టుకున్నాను, కొన్ని రిపీట్ అయినా భలే రిపీట్ అయింది. భగవంతుడు ఎందుకు రిపీట్ చేశాడు? అహంకారం చాలా చోట్ల రిపీట్ చేశాడు, కామం చాలా చోట్ల రిపీట్ చేశాడు, క్రోధము చాలా చోట్ల రిపీట్ చేశాడు. ఎందుకు చేస్తున్నాడు? ఒకసారి చేసి సరిపోదా? చెప్పింది ఎందుకు చెప్తున్నాడు? మనం బుద్ధికి ఎక్కడం లేదు కాబట్టి చెప్తున్నాడు. ఎక్కేదాకా చెప్తానే ఉంటాడు. చివరికి మన జీవితం ఎందుకంటే ఏదో రొటీన్ గా చెప్పడం లేదు, ఏదో ప్రసంగం ఇచ్చే, ఏదో పెద్దవాళ్ళు మాట్లాడుతున్నారు, ప్రసంగం వింటున్నారు, లక్షల మంది వింటున్నారండి, టీవీల ద్వారా లైవ్ టెలికాస్ట్ అవుతుంది, బ్రహ్మాండంగా చెప్తున్నాడు. దానివల్ల ఉపయోగం లేదండి. ఇప్పటి వరకు ఉపయోగపడింది అది, కానీ ఈ యొక్క ఆఖరి జన్మలో సంస్కార పరివర్తన చేసుకోవటమే ఏకైక లక్ష్యము. ఇప్పుడు చూద్దామంటే ఆసురి అంటే ఏంటి? ఆసురి అంటే అవగుణాలంటే కామ, క్రోధ, లోభము, అహంకారం. రాక్షసి అంటే ఏంటి? ఆసురి ప్రకృతి, రాక్షసి ప్రకృతి, మోహిని ప్రకృతి, 3 ప్రకృతులు చెప్పాడు. ఆసురి ప్రకృతి అంటే అహంకారం, అంటే నేను చాలా గొప్పవాడిని, ఉన్నత పదవి, ఉన్నత చదువు ఉన్నాయి, చాలా బ్రహ్మాండంగా ఉన్నాను, నా ఫ్యామిలీ చాలా గొప్పది, నేను ఉన్నత కులంలో పుట్టాను, ఉన్నత వంశం నాది, ప్రపంచం అంతా మా పరివారం ఉన్నారు, ఫ్రెండ్ సర్కిల్ ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళతో నా కనెక్షన్స్ ఉన్నాయి, ఇదంతా ఆసురి ప్రవృత్తి. రాక్షసి అంటేనండి కొంచెం ఎక్స్ట్రా అనమాట, ఇంకా కొంచెం డీపర్ గా. ఈ రోజున వర్తమానంలో కల్తీ చేస్తున్నారు, ఆహారాన్ని కల్తీ చేస్తున్నారు కదా. ఇప్పుడు ఎక్కడో వస్తున్నాయి వీడియోస్, వస్తూనే ఉంటాయి కదా, ప్లాస్టిక్ రైస్ చేస్తున్నారండి, ప్లాస్టిక్ క్యాబేజీ అంట, ప్లాస్టిక్ మసాలా పెట్టి ఇవన్నీ మనం ఏమంటారు, మన మసాలా పౌడర్ మనం ఇంట్లో కర్రీస్ లో వాడుకుంటాం కదా, మసాలా అంతా కూడా ఏదో బూడిద వేసి లేకపోతే చింతపిక్కల పొడి వేసి చేస్తున్నారు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారండి? అదేంటి? రాక్షసి ప్రవృత్తి అనమాట. అంటే అవతల వాడు నాశనం అయిపోయినా పర్వాలేదు, నేను బాగుండాలి. ఇప్పుడు ఒక నీట్గా పెట్టేసి ఒక 5 లక్షలు ఇస్తున్నాను రా నాయన, ఇది టిఫిన్ క్యారేజీ బాంబు, ఇందులో బాంబు ఉంది, నేను ఇక్కడ పెట్టి ఆ గుంపులో 1000 మంది ఉన్నారు, ఆ మధ్యలో వెళ్ళిపోయి అక్కడ అలా క్యారేజీ పెట్టి వచ్చేసి నీకు 5 లక్షలు ఇస్తున్నాను, వెంటనే వచ్చేసి నేను టైమర్ కొడతాను, అందరూ చచ్చిపోతారు. ఇదనమాట అసుర ప్రవృత్తి కంటే ఒక స్టెప్ ఎక్కువ రాక్షసి. అసురీం రాక్షసీం చైవ దేని వల్ల వచ్చిందంట? మోహిని ప్రకృతి వల్ల వచ్చిందంట. మోహిని అంటే మోహ అనే ఎప్పుడైతే పదం మీకు గీతలో చాలా శ్లోకాల్లో మోహ అంటాడు. మోహ అంటే ఏంటంటే అటాచ్మెంట్ టు వాట్? అటాచ్మెంట్ టు ఫిజికల్ బాడీ. నీవు శరీరం కాదురా నాయన, ఏ లాజిక్ ప్రకారంగా నువ్వు శరీరం అనుకుంటున్నావు? నువ్వు శరీరం అయితే చనిపోయినప్పుడు మనుషులు శరీరంతో పాటు ఎగిరిపోతున్నారా? ఇక్కడ శ్మశాన వాటికలు ఎందుకు వచ్చాయి? దహన సంస్కారం చేసే ఎందుకు వచ్చే ప్రక్రియ ఎందుకు వచ్చింది? మాయమైపోయాడంటే, పోయాడంటే అయిపోయింది కదా. ఏంటంటే చనిపోయిన వ్యక్తి పోయాడంటే మరి శరీరం ఇక పడేసిపోతున్నాడుగా. నాది అన్న వస్తువులను పడేసి పోతారు, ఇది కూడా నా వస్తువే. 100 సంవత్సరాల బలి నాతో అంటి పెట్టుకుని ఉన్నది, కానీ నా వస్తువే. అది చివరికి ఏమంటుంది? చీపో,
నువ్వు ఒంటరి ప్రయాణం వెళ్ళు, అక్కడ యమధర్మరాజు చిత్రగుప్తుడు నీకు చిట్టా తయారు చేశారు, మొత్తం సినిమా చూపిస్తారు, దానికి తగ్గ పనిష్మెంట్ ఇస్తారు. ఎందుకంటే జీవితంలో ఒక క్షణం కూడా సంస్కార పరివర్తన చేసుకునే విధానానికి నువ్వు ప్రయత్నం చేయలేదు. భగవంతుడే చెప్పినా కూడా నువ్వు నిర్లక్ష్యం చేసావు. కాబట్టి అనుభవించు రాజా. అదనమాట మీనింగ్. మోఘాశ మోఘ కర్మణం మూగ జ్ఞాన విచేతస రాక్షసీం ఆసురీం చైవ ప్రకృతి మోహినీం శ్రీత. ఒకసారి గీతలో ఉన్న పుస్తకంలో ఏమిచ్చాడో చూద్దాం. 9వ అధ్యాయం 12వ శ్లోకం. మీరు కూడా చదువుకోవచ్చు. 9వ అధ్యాయం రాజవిద్య రాజగుహ్య, చాలా రాయల్ మిస్టరీస్ ఉన్నాయండి 9వ అధ్యాయంలో. నేను మాక్సిమం చెప్పడానికి కవర్ ట్రై చేస్తున్నాను. 9, 12లో మూగాశ మూగ కర్మణం ఏమని చెప్పండి చూడండి. వ్యర్థములైన ఆశలచే నాకు పనికిరాదు, ఇతరులకు పనికిరాదు, ఎవరికి పనికిరాదు. వ్యర్థములైన ఆశలచే, వ్యర్థములైన కర్మలచే, విపరీత జ్ఞానముచే నిక్షిప్తములైన మనస్సులు గల అజ్ఞానులు రాక్షసి ఆసురి మోహిని స్వభావములను ఆశ్రయించురు. ఇప్పుడు ఇక్కడ ఆపేసేసి మనం తదుపరిగా మనము భగవంతుడు ఒక్కడే త్రిగుణాతీతుడు అన్న విషయాన్ని మీకు మరొక శ్లోకాన్ని ఎపిసోడ్లో నేను పూర్తి చేయాలి. మనం వీలైతే 2 శ్లోకాలు ఒకసారి వినండి. 7వ అధ్యాయం 12 అండి. ఇందాక 9, 12, ఇప్పుడు 7వ అధ్యాయంలోని 12. భగవంతుడు ఏమంటున్నాడంటే, సమస్త మానవ సృష్టిని ఎవరు క్రియేట్ చేశారు? నేను క్రియేట్ చేశాను. చర అచర. అర్థమైందండి. అంటే మొత్తం అంతా చరాచర సృష్టికి నేనే అధినేత, నేనే ప్రెసిడెంట్, నా అధ్యక్షతని మొత్తం అంతా జరుగుతోంది అన్నప్పుడు ఈ మానవ సృష్టిని మొత్తం అంతా నేనే సృష్టించాను అంటే వాళ్ళ కర్మానుసారంగా వాళ్ళ యొక్క పాత్రలు వాళ్ళకి లభిస్తాయి. ఈశ్వర సర్వభూతానాం ఉద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. ఆ యంత్రం ఏ విధంగా అయితే ఒక ఫిక్స్డ్ ఫార్ములా పెడితే తిరుగుతూ ఉంటుంది చూసారా, అర్థమైంది? ఆ విధంగా యంత్రంలాగా ఒక ఫార్ములా పెట్టేశాడు. ఎవరు చేసిన కర్మ ప్రకారంగా వాడు అనుభవిస్తాడని ఒక ఫార్ములా పెట్టేసి ఆ యంత్రాన్ని ఆన్ చేసిపోయాడు భగవంతుడు. దాని ప్రకారంగా ఎందుకు ఒకడు కష్టపడుతున్నాడు, ఒకడు నష్టపడుతున్నాడు, ఒకడు ఏడుస్తున్నాడు, ఒకడు నవ్వుతున్నాడు, ఒకడు చాలా హై లెవెల్లో ఉన్నాడు, ఒకడు పూరి గుడిసెలో ఉన్నాడు, ఒకడు కాళ్ళు చేతులు లేకుండా ఉన్నాడు, ఒక డిప్రెషన్లో ఉన్నాడు, ఒకడు బుద్ధి మందగించి ఉన్నాడు, మెంటలీ రిటార్డ్. చాలా గొప్ప గొప్ప వాళ్ళ ఇంట్లో మెంటలీ రిటార్డ్ పీపుల్ ఉన్నారండి. వాళ్ళ అబ్బాయి చూసుకుంటే, అవునండి మా అమ్మాయి మెంటలీ రిటార్డ్ అండి, 24 గంటలు ఎక్కడికి పోకూడదని మేము అక్కడే ఉండాలి. ఎందుకు జరుగుతోంది అంత గొప్ప పదవిలో ఉన్నప్పుడు? ఆలోచించండి ఒక్కసారి. అందుకనే భగవంతుడు ఏమంటున్నాడు, నేను ఈ చరాచర సృష్టి చేస్తాను, ఈ యొక్క జడ చైతన్యం యొక్క సృష్టి నేను చేస్తాను. అర్థమైందండి? ఈ జడములో ప్రకృతి, జడ అంటే జడ ప్రకృతి అంటారు కదా, చైతన్యం పురుష, ప్రకృతి పురుష కాంబినేషన్ చాలా ఈజీ అండి. ఇందులో సంస్కృతం అక్కర్లేదు, ఏమక్కర్లేదు. మీకు ఏదైనా డౌట్ ఉంటే నా ప్రొఫైల్ నా నంబర్ ఇచ్చాను, నా పేరు బదులు నా నంబర్ ఇచ్చాను, నా పేరు త్రినాథ్, నా నంబర్ ఇచ్చాను. ఆ నంబర్ ఇచ్చిన కాల్ చేయండి. ఫలానా శ్లోకంలో దీని యొక్క తత్వం వినా, ప్రతి శ్లోకం యొక్క తత్వం నేను చెప్తాను. తత్వం అంటే ఏంటి? మనలో మార్పు తీసుకురావడం కోసమే తత్వం. ఆర్గ్యుమెంట్ కోసం మీరే గొప్ప నేను గొప్ప దానికోసం కాదండి. ఒక్కసారి చూడండి. ఏ చైవ సాత్వికా భావ రాజసాస్తామసాంశ్చైవ మత్త ఏవేతి. ఏమండి? మత్త ఏవేతి తాన్ విద్ధి. మొత్తం అంటే మత్త అంటే నేనేనండి, నేనే అన్ని చేశాను. ఏది? ఈ యొక్క ఏది జడ చైతన్యంతో కూడినటువంటి సృష్టిని నేనే తయారు చేశాను. ఏ చైవ సాత్వికా భావ రాజసాస్తమసాశ్చైవ మత్త ఏవేతి తాన్ విద్ధి నత్వహం తేషు తేమయి అన్నాడు. నేను మాత్రము ఆ యొక్క ప్రకృతి ఆ త్రిగుణాలలో లేను, త్రిగుణాలు నాలో లేవు, త్రిగుణాలలో నేను లేను అన్నాడు. ఎందుకంటే ఏం చెప్పాలి చెప్పండి? ఏ చైవ సాత్విక భావ అంటే సాత్విక భావము, రాజసాస్తమసాశ్చయే రాజసము మరియు తమసము, మత్త ఏవ ఇతి చైవ. అర్థమైంది? మత్త ఏవ అని, మత్త అంటే నేను, నా ద్వారా ఆ విధంగా సృష్టించబడింది. కానీ నత్వహం తేషు తే మయి. తేషు అంటే వాటి యందు నేను లేను, నా మయి అంటే అందులో నేను లేను, అందులో నేను లేను, వాటిలో నేను లేను, నేను వాటిలో లేను. రెండు వైపులా అంటే నాకు ఈ ప్రకృతితో సంబంధము లేదు. అందువలనని
నన్ను శాస్త్రాలు ఏమున్నాయని పరమాత్మ అంటారు. పరమపిత పరమాత్మ అంటారు. పరమపిత అంటే 850 కోట్ల మందికి తండ్రి. పరమ ఆత్మ అంటే ఒక్కడే అనమాట. ఆత్మలు అని లేదు. పరమాత్మలు అనే శబ్దం ఎక్కడ శాస్త్రాలు చూపించగలరా? పరమాత్మలు లేదు. పరమాత్మ గాడ్ అనే పదమే ఉంది. మళ్ళీ LORDS లార్డ్. లార్డ్ LORD లార్డ్. ఎస్ పెడితే లార్డ్స్ అవుతారు. అర్థమైందండి? దేవీ దేవతల్ని లార్డ్ అనే పదంతో పలుకుతారు. కానీ ఒక్క భగవంతుడికి మాత్రమే ఏమంటారు? పరమాత్మ అంటారు. అర్థమైందండి? అందుకని భగవంతుడు ఏమంటున్నాడు? ఇవన్నీ నేనే సృష్టించాను, కానీ నేను వాటిలో లేను, అవి నాలో లేవు అంటున్నాడు. ఒకసారి ఇంకొక శ్లోకం చెప్తే మన ఇంకా కొంచెం క్లారిటీ వస్తుంది. ఎందుకంటే మనం ఏమనుకున్న సబ్జెక్ట్ ఏంటి, మన అంశం ఏంటి? భగవంతుడు త్రిగుణాలకు అతీతుడు. త్రిగుణాలు అంటే ప్రకృతి, ప్రకృతి అంటే దేహము. భగవంతుడికి తన సొంత దేహం అంటూ లేదు. అర్థమైందండి? త్రిభిర్గుణమై 7వ అధ్యాయంలోని 13వ శ్లోకం అండి. త్రిభిర్గుణమయైర్భావైరేభిః త్రిభిర్గుణమయైర్భావైరేభిః సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్యః పరం అవ్యయం. చెప్పిందే ఎందుకు చెప్తున్నాడు? 7:12 చెప్పాడు. నాకు ఈ ప్రకృతి యొక్క త్రిగుణాలతో నాకు సంబంధం లేదు, అవి నాలో లేవు, నేను వాటిలో లేని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఎందుకు చెప్పాలి? ఎన్ని శ్లోకాల్లో చెప్తున్నాడు. ఒక్కొక్క సబ్జెక్ట్ మనం 10 ఎపిసోడ్లు చర్చించుకుంటున్నాం మనం. త్రిభిర్గుణమయైర్భావైరేభిః సర్వమిదం జగత్ అన్నాడు. అక్కడ సర్వ జగత్ 2 పదాలు వాడాడు. సర్వం ఇదం జగత్ అంటే ఇదం ఈ జగత్తులో సర్వం అంటే 850 కోట్లు. 850 కోట్ల మనుషులు, 33 కోట్ల దేవీ దేవతలు, వివిధ ధర్మ పితలు, ధర్మ స్థాపకులు, జీసస్ క్రీస్ట్ అనండి, లేకపోతే ప్రాఫెట్ మహమ్మద్ అనండి, వేరే వేరే ధర్మ పితలు ఉన్నారు కదా, ధర్మ స్థాపకులు ఉన్నారు కదా, గురునానక్ అనండి, గౌతమ బుద్ధుడు అనండి, శంకరాచార్య అనండి, ఇటువంటి వందల ధర్మాన్ని స్థాపన చేశారు. వాళ్ళు మంచి అద్భుతమైన పనులు చేశారు. అర్థమైందండి? ఇదంతా దేహదారులు. అదేవిధంగా సాధువులు, సంతులు, ఋషులు, మునులు, మాటికి చెప్తున్నాను. పీఠాధిపతులు, మహామండలేశ్వరులు, శ్రీ 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 1116 గురు జగద్గురువులు, ఎన్నో పేర్లు పెట్టుకున్నాం. ఎంతమంది అయినా, ఎంత గొప్పవాళ్ళైనా, మీ దృష్టిలో వాళ్ళు భగవంతుడితో సమానమైన వాళ్ళు భగవంతుడు కాదు, వాళ్ళు పరమాత్మ కాదు. వాళ్ళని భగవంతుడు అనడానికి అవకాశమే లేదు. కానీ అజ్ఞానం కారణంగా కొంతమంది మనుషుల పేర్లు ముందు కూడా భగవాన్ అని పేరు పెట్టడం జరిగింది. నేను చెప్పాల్సిన పని లేదు. అర్థమైందండి? ఇప్పుడు ఏమన్నాడు? 7:13 మీరు చాలా జాగ్రత్తగా ఏ పుస్తకమైనా తీసుకోండి, మీరు గూగుల్లోకి వెళ్ళండి. అర్థమైందండి? 7:13 మీనింగ్ చెప్పండి అని అడగండి, వచ్చేస్తుంది. త్రిభిర్గుణ అని వచ్చింది. భావయేభి సర్వమిదం జగత్ మోహితం. త్రిగుణాల కారణముగా మోహితులవుతున్నారు. ఇక్కడ మోహ అనే పదం వస్తే ఈ ప్రకృతి ఆధారంగా, త్రిగుణాలు ఆధారంగా వాళ్ళు దేహభ్రాంతితో, దేహముతో అటాచ్ అయిపోయారు, మోహితం. అందుకని ఏమైపోయారు వాళ్ళు? నాభిజానాతి నా అభిజానాతి. అభిజానాతి అంటే తెలుసుకోవడం, నా అంటే తెలుసుకోలేకపోతే వాళ్ళకి నేను దొరకడం లేదు. ఎంత ప్రయత్నం చేస్తున్నారు, ఇంకా బాగా వెతుకుతూనే ఉన్నారు. ఈ శాస్త్రం చదివితే భగవంతుడు దొరుకుతాడా, ఈ గుడికి వెళ్తే దొరుకుతాడా, ఆ ప్రవచనం వెళ్తే దొరుకుతాడా, ఈ గురువు గారి ద్వారా దొరుకుతాడా, ఆ మంత్రం తీసుకుంటే దొరుకుతాడా, లేకపోతే ఇక్కడ తపస్సు చేస్తే దొరుకుతాడా, లేకపోతే ఏం చేస్తే దొరుకుతాడు, అడవులకి వెళ్ళిపోతే దొరుకుతాడా, గంగలో మునిగితే దొరుకుతారా, పుష్కరాల్లో స్నానం చేసి దొరుకుతారా, కుంభమేళాల్లో మునిగితే దొరుకుతారా? సర్చింగ్ ఈస్ గోయింగ్ ఆన్. అందుకనే బ్రహ్మకుమారి సంస్థకు వస్తే యువర్ సెర్చ్ ఫర్ ట్రూత్ ఎండ్స్, యువర్ సెర్చ్ ఫర్ హైయెస్ట్ ఫిలాసఫీ ఎండ్స్, యువర్ సెర్చ్ ఫర్ గాడ్ ఎండ్స్, యువర్ సెర్చ్ ఫర్ సెల్ఫ్ రియలైజేషన్ ఎండ్స్. అక్కడితో పూర్తి అయిపోతుంది. అమ్మయ్యా అనుకుంటారు. మేము అనుకున్నాం కాబట్టి ఇన్ని లక్షల మంది అదే అనుకుంటున్నాం. ఇంకా ఎక్కడికి పోవాల్సిన అదృష్టం అండి, పూర్వజన్మ సుకృతం అంటాం. ఏదో విధంగా మొత్తానికి ఒక దారిలో పడ్డామండి. చక్కగా సంస్కార పరివర్తన చేసుకునేటువంటి మార్గంలో భగవంతుడి యొక్క పర్సనల్ సూపర్విజన్ లో ప్రతిరోజు ఆయన ఇచ్చే శిక్షణ ఆధారంగా సంస్కార పరివర్తన చేసుకునేటువంటి దశలో మేము ఉన్నాం. భగవంతుడు ఏమంటున్నాడు ఇక్కడ? ఏమంటున్నాడండి? నేను త్రిగుణాలలోకి రాను కాబట్టి నేను చెప్పిన మాటలు వీళ్ళకి అర్థం కావటం లేదు. మరొకసారి జాగ్రత్తగా వినండి. త్రివిర్గుణ భావైరేవి సర్వమిదం జగత్ మోహితం. ఆ కారణంగా నాభిజానాతి. ఆఖరి పంక్తి ఏంటంటే మామేభ్య పరం అవ్యయం అన్నాడు. నేను త్రిగుణాలకి పరం అంటే ఆవల ఉన్నాను. త్రిగుణాలలో ఉన్నటువంటి వాళ్ళు
ఈ సృష్టి చక్రంలో తిరుగుతూ ఉంటారు. సత్య, త్రేత, ద్వాపర, కలి వాళ్ళ యొక్క సంస్కారం అనుసారంగా నేను ఈ యొక్క శరీరం తీసుకొని పాత్రలు అభినయిస్తే నేను కూడా త్రిగుణాలలోకి వస్తే నేను కూడా పతితం అవుతాను. ఒక స్టేజ్లో పావనము, ఇంకో స్టేజ్లో పతితము, ఇంకో స్టేజ్లో అధ్వాన్నంగా తయారైపోతే మిమ్మల్ని ఎవరు బాగు చేస్తారు? అందుకనే నేనొక్కడినే త్రిగుణాతీతుడిని, మిగతా వాళ్ళందరూ కూడా త్రిగుణాలలోకి వస్తారు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి, నేనే స్వయంగా చెప్తున్నాను. మామేభ్య పరం అవ్యయం అన్నాడు. ఒకసారి ఈ శ్లోకం చదువుకుంటే ఈ ఎపిసోడ్ మనం ముగించుకుంటాం. మరి ఇదే అంశాన్ని మనం ఇంకా ముందుగా తర్వాత ఎపిసోడ్ లో మనం కొనసాగించుకుందాం. 9వ అధ్యాయంలోని 12వ శ్లోకం. ఏదంటే 7వ అధ్యాయం, ఇప్పుడు ఏం 7వ అధ్యాయంలో 12, 13 చెప్పాలి. 9 అయిపోయింది కదా, 7వ అధ్యాయంలో 12, 13 రెండు చెప్తాను మీకు. అప్పుడు మీకు ఏమవుతుందంటే క్లారిటీ, నేనేదో సొంతంగా వేరేగా అర్ధరహితంగా ఏదో చెప్తున్నానన్న భావన కలగకూడదు అని ఈ పుస్తకం దగ్గర పెట్టుకొని మీకు చెప్తున్నానండి. 12 ఏ చైవ సాత్విక భావం. సాత్విక, రాజస, తామస భావములన్నీయును నా నుండియే కలుగుచున్నవని తెలుసుకొను. నేనే నా యొక్క పవర్ ద్వారా నేను సృష్టించాను సమస్త సృష్టి. జడ చైతన్యం, జడ అంటే ప్రకృతి, చైతన్యం అంటే పురుష. ఈ ప్రకృతి సత్వం రజస్తం ఇది గుణ ప్రకృతి సంభవ 14:5లో ఇచ్చాడు కదా, ఆ విధంగా అనమాట. నా నుండే కలుగుచున్నవని తెలుసుకొనుము. ఏ అర్జున అంటే మనమేనండి. కానీ యథార్థముగా వాటిలో నేను గాని నాలో అవి గాని లేవు అనగా నేను త్రిగుణాతీతుడను. తర్వాత శ్లోకం. త్రివిర్గుణమైర్భావైరేవి సర్వమిదం జగత్ మోహితం నా విజానాతి మామేభ్య పరమవ్యయం. ఇది కూడా చెప్తుంది. మీ దగ్గర ఉన్న పుస్తకంలో కూడా మీ గీతా ప్రెస్ వాళ్ళ పుస్తకం 772 ఉంటుంది. ఇక్కడ 772. నేను కవర్ పోయింది, ఎందుకంటే నేను వాడి ఇది నేను రోజు దగ్గర 5-6 గంటలు. ఈ జగత్తు 7:13 యొక్క మీనింగ్ చెప్తున్నాడు. ఈ జగత్తు ఎక్కడైనా కరెక్షన్ అవసరం అయితే నేను కరెక్షన్ ఇస్తున్నాను, ఎందుకంటే ఇది భాష్యకారులు రాశారు. నేను భగవంతుని యొక్క మాటలు 30 సంవత్సరాలుగా విన్నాను కాబట్టి దాని ఆధారంగా నేను చెప్తున్నాను మీకు. భగవాన్ వాచ. ఈ జగత్తు అనగా ప్రాణి సముదాయము అంతయును గుణముల యొక్క కార్యరూపములైన సాత్విక, రాజస, తామసములు అను త్రివిధ భావములచే మోహితమగుచున్నది. ఏమన్నాడంటే ఈ జగత్తు, మొత్తం జగత్తు అంతా ప్రాణి సముదాయం. ఇక్కడ మనుషుల గురించి తెలుసుకోవాలి. ప్రాణులు అంటే మళ్ళీ చీమలు, దోమలు, కుక్కలు, నక్కలు, పశువులు, పక్షులు, చేపలు కాదు, వదిలేయండి. వాడికి బుద్ధి లేదు, వాడికి చెప్పిన అర్థం కాదు. నువ్వు తమ ప్రధానంగా ఉన్నావయ్యా చేప, నువ్వు మారు సంస్కార పరివర్తన చేసుకో, ఎవరిని తినక చాలా జాగ్రత్త బిహేవ్ చేయంటే వింటుందా? అది వాళ్ళ కోసం కాదండి భగవద్గీత, మనుషుల కోసం. మనుషులు మారితే వాళ్ళంతా చక్కగా వాళ్ళు కూడా సాత్వికంగా అయిపోతారు ఆటోమేటిక్గా. ఎందుకంటే చాలా మంది అంటారు అన్ని ప్రాణులు మొత్తం జీవరాశులు అన్నిటికీ చెప్తున్నాడు, అన్నిటికీ సంబంధం లేదు. మనం కూడా మన తర్వాత తప్పుడు పనులు చేస్తే కొంతమంది చీమగా పుడతాం, దోమగా పుడతా ఉంటాం. అదే అలా కాదు, మళ్ళీ మనిషిగానే పుడతాం. అది కూడా చెప్తాను మళ్ళీ రాబోయే ఎపిసోడ్స్ లో. ఈ జగత్తు అనగా ప్రాణి సముదాయం అంతయును గుణముల యొక్క కార్యరూపములైన సాత్విక, రాజస, తామసములను త్రివిధ భావములచే మోహితమవుతున్నది కనుక త్రిగుణములకు అతీతుడను. అవ్యయమన్నాడు కదా అక్కడ. అవ్యయమంటే పరమన్నాడు, అవ్యయమన్నాడు. అవ్యయమంటే శాశ్వతుడు. కనుక త్రిగుణములకు అతీతుడను శాశ్వతుడను అయిన నన్ను ఆ ప్రాణులు అంటే ఆ మానవాళి, ఆ మనుషులు తెలుసుకొని లేకున్నవి. ఇగ్నరెంట్ అన్నమాట. నేను వచ్చినా పట్టించుకోవడం లేదు. నేనే చెప్తున్నాను రండిరా, ఆ సంస్థ స్థాపన చేశాను, కొన్ని లక్షల మందిని తయారు చేశాను, అయినా కూడా మీరు నమ్మరన్నమాట. అంటే ఈ భగవంతుడు ఏమంటాడు, వాళ్ళ భాగ్యంలో లేకపోతే వాళ్ళు ఏమవుతారు? ఎందుకంటే కొద్ది మంది మాత్రమే నా రూట్లో ప్రయాణం చేస్తారు. అత్యధిక సంఖ్యలోని వాళ్ళు నన్ను, నేను చెప్పినటువంటి జ్ఞానాన్ని, నన్ను కూడా వాళ్ళు తిరస్కరిస్తారు అని భగవంతుడు చెప్తున్నాడు కదా. అర్థమైందని ఇక్కడితో మన యొక్క సంభాషణ ముగించుకుందాం. అందరికీ నమస్కారం. తదుపరి ఎపిసోడ్లో మరికొన్ని ముఖ్యమైన విషయాలు, ఏ విధంగా ఒక్క భగవంతుడే త్రిగుణాతీతుడు అన్న విషయాన్ని మనం చర్చించుకుందాం. అదేవిధంగా ఇంకో కొత్త అంశాన్ని కూడా తీసుకుని ముందుకొస్తాను. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే అంశం ద్వారా ఆ రహస్యాలలోని చిన్న కోణాలను స్పృశించారు శ్రీ శ్రీనాథ్ గారు. వారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.